శ్రీగురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభాస్పరిచల్ వేదికకు స్వాగతం. ప్రేక్షకులందరికీ ఒక ప్రధానమైన సూచన. ఇప్పటి వరకు ఫోన్లో సంప్రదించదలిచిన వారు ఎవరైనా ఉంటే వారు మధ్యాహ్నం 2-5 గంటల మధ్య మాత్రమే సంప్రదించండి అని చెబుతూ వచ్చాం. ఈ వేళల్లో కొంత మార్పు ఉంది. ఇక ముందు నుంచి సంప్రదించదలిచిన వారు ఎవరైనా ఉంటే ఫోన్లో మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాల్లో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. అదేవిధంగా ఇతర సమయాలలో మెసేజ్లు పంపిన వారు కూడా వెంటనే సమాధానాలు ఆశించకండి. సమాధానాలు అందుతాయి త్వరగానే, అదే రోజున, కానీ వెంటనే సమాధానాలు ఆశించకండి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక మార్గశిర మాసం విష్ణు ప్రధానమైన, విష్ణు స్వరూపమైన మాసం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అన్నాడు. అంటే మార్గశిర మాసం అంతా కూడా కృష్ణస్వరూపం, విష్ణుస్వరూపం. గతంలో శ్రీకృష్ణునికి సంబంధించిన సాధనలు కొన్ని అందించి ఉన్నాం. అవన్నీ కూడా ఈ మాసం అంతా చేసుకోవచ్చు. ఆ వీడియోల్లో చెప్పిన రోజులలో, తిథులలో లేదా వారాలలో. అదేవిధంగా విష్ణు సంబంధమైన సాధనలు కూడా కొన్ని చెప్పి ఉన్నాం. వాటిని కూడా ఆ వీడియోలలో చెప్పిన విధానంలో ఆయా తిథులలో కానీ ఆయా వారాలలో కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు రేపు రాత్రి ఇదే సమయానికి ఒక్కొక్క సాధనని అందిస్తున్నాను. ఇప్పుడు అందించే సాధన ధర్మబద్ధమైన సమస్తమైన కోరికలను తీర్చేది. అండర్లైన్, ధర్మబద్ధమైన సమస్తమైన కోరికలు తీర్చేది. ఈ సాధన చేయడానికి సాధ్యమైతే పసుపు వస్త్రాలు, పసుపు ఆసనం ఉండాలి. లేదు, తెల్లని వస్త్రాలు, తెల్లని ఆసనమైనా పర్వాలేదు. ఈ సాధన చేయడానికి ప్రాణప్రతిష్ఠ చేసిన స్ఫటికమాల అవసరం. తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చుని ఈ సాధన చేయాలి. ఎదురుగా లక్ష్మీనారాయణుల చిత్రపటం పెట్టుకోండి. పంచోపచార పూజ చేయండి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చదవండి. తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవండి. ఆ తరువాత ఈ సాధన చేయండి. మార్గశిర మాసం డిసెంబర్ 2 నుంచి 30వ తారీఖు దాకా ఉంది. ఈ కాలమంతా దాదాపుగా 29 రోజుల కాలం. ఈ 29 రోజుల కాలంలోనూ ఈ సాధన చేయవచ్చు. ఈ మంత్రం కేవలం 5 అక్షరాలు. విష్ణు పంచాక్షరి, 5 అక్షరాలు. ఈ 5 అక్షరాల మంత్రాన్ని ఈ 29 రోజులలో 1,00,000 జపం చేయాలి. 5 అక్షరాలు గుర్తుపెట్టుకోండి. 5 అక్షరాలు 29 రోజులు. 1,00,000 జపం చేయలేమా? ఈ జపాన్ని చేయడం వల్ల, ఈ సాధన చేయడం వల్ల ధర్మబద్ధమైన సమస్తమైన కోరికలు సిద్ధిస్తాయి. దీనిలో ప్రధానమైన రోజులు కొన్ని ఉన్నాయి. ఒకటి 6వ తేదీ, రెండవది 11వ తేదీ గీతా జయంతి, మూడవది 15వ తేదీ దత్త జయంతి. ఈ 3 రోజుల్లో ప్రారంభించిన మీరు మార్గశిర మాసం పూర్తయ్యే నాటికి 1,00,000 జపం పూర్తి చేయాలి. 29 రోజుల్లో 1,00,000 జపం పూర్తి చేయడానికి రోజుకి ఎన్నిసార్లు చేయాలి అన్నది లెక్క వేసుకుని ఆ ప్రకారం చేయండి. ఇంకా వీలైన వారు ఎవరైనా ఉంటే, అంటే సాధ్యమైతే, తులసి వెన్నులు ఉంటాయి. తులసి మొక్క పెరిగినప్పుడు చివర దాని బీజాలు ఉండే వెన్నులు ఉంటాయి. ఆ వెన్నులతోటి, ఆవు నేతితోటి ఇదే మంత్రానికి స్వాహాకారం చేర్చి హోమం చేయడం వలన మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద చూపిస్తున్నాను.
అదేవిధంగా డిస్క్రిప్షన్లో, వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా అందిస్తాను. విధానం గుర్తుపెట్టుకోండి. ధర్మబద్ధమైన సమస్తమైన కోరికలు తీర్చుకోవాలి అనుకునే ఆసక్తి ఉన్నవారు, విష్ణు ప్రపత్తి కలిగిన వారు, పరమాత్మ చెప్పినట్టు మాసానాం మార్గశీర్షోహం, మాసాలలో నేను మార్గశీర్ష మాసాన్ని అని చెప్పినందున ఆ అవకాశాన్ని వినియోగించదలుచుకున్నవారు ఈ సాధనలోకి దిగండి. ఇప్పుడు ఆ మంత్రాన్ని అందుకోండి. ఈ మంత్రానికి నారదుడు ఋషి, గాయత్రి ఛందస్సు, దేవత విష్ణువు. విధి విధానంలో చేయదలుచుకుంటే, అంటే శాస్త్ర విధానంలో చేయదలుచుకుంటే, దీనికి సంబంధించిన న్యాసం మీ గురువుల దగ్గర నేర్చుకుని చేయండి. అంత సాధ్యం కాదు, ఏమీ పర్వాలేదు, మంత్రాన్ని జపం చేయండి. ఆ మంత్రం ఇది: విష్ణవే నమః, విష్ణవే నమః, విష్ణవే నమః. అంతే, ఇదే మంత్రం. వీలున్నవారు, అవసరం ఉన్నవాళ్ళు, పరమాత్మ స్వరూపమైన మార్గశిర మాస దివ్య అవకాశాన్ని వినియోగించుకోవాలనే సంకల్పం ఉన్నవారు, ధర్మబద్ధమైన సమస్త కోరికలు తీరాలి అని అనుకునేవారు ఈ సాధన చేయండి. ప్రయోజనాన్ని పొందండి. స్వస్తి.